హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. చూడండి, మనం ఇలా ఫిల్టర్ ఫార్ములాలో 2 రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఇక్కడ చూడండి, సమ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉన్నాయండి. ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేము, రీజియన్, అమౌంట్. మనకి ఇక్కడ ఒక క్రైటీరియా ఇచ్చారండి. ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి జీన్స్, రీజియన్ వెస్ట్. వీటికి సంబంధించిన డేటాను మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలండి. చూడండి, మన ఫిల్టర్ ఫార్ములా ద్వారా నేను అప్లై చేస్తున్నాను అండి. ఫిల్టర్ చూడండి, అర్రే వచ్చేసి సింటాక్స్ చూడండి, అర్రే వచ్చేసి ఈ డేటా రేంజ్ మొత్తం తీసుకుంటారు. కామా ఇన్క్లూడ్ ఉంది కదండి. ఇక్కడ మనకి ఇన్క్లూడ్ దగ్గర నేను ఏం చేస్తున్నా అంటే క్రైటీరియా అప్లై చేస్తున్నా. క్రైటీరియాకి మనం సపరేట్ బ్రాకెట్స్లో పెట్టాలండి. చూడండి, ఇక్కడ జీన్స్ కదా, ఈ ప్రోడక్ట్ నేమ్ జీన్స్ తీసుకోండి. దీని ఈజ్ ఈక్వల్స్ టు ఈ ప్రోడక్ట్ నేమ్ ఉంది కదా, ఈ రేంజ్ మొత్తం తీసుకోండి. బ్రాకెట్ క్లోజ్ చేయండి. అండ్ ఆస్టిక్ సింబల్ అండ్ అండి ఇక్కడ ఫిల్టర్లో బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఇక్కడ రీజియన్ వెస్ట్ కదండి, దీని ఈజ్ ఈక్వల్స్ టు ఈ రీజియన్కి సంబంధించిన రేంజ్ మొత్తం తీసుకోండి. ఈ బ్రాకెట్ క్లోజ్ చేయండి. మనకి ఇప్పుడు క్రైటీరియా క్లోజ్ అయిపోయిందండి. ఇక్కడ ఫిల్టర్ ఫంక్షన్ కూడా క్లోజ్ చేసేయండి. ఎంటర్ ప్రెస్ చేసేయండి. చూడండి, మనకి ఇక్కడ చూసారా, మనకు ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ జీన్స్, రీజన్ వెస్ట్కి సంబంధించిన ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, రీజన్ ఇవన్నీ వచ్చాయి డీటెయిల్స్. చూడండి, ఈ విధంగా మనం ఫిగర్ అవుట్ చేయొచ్చండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు డేటా బిట్వీన్ డేట్స్ అండి. ఇక్కడ మనకు స్టార్ట్ డేట్ 1/1/24 ఉంది, ఎండ్ డేట్ 10/10/24 ఉందండి. ఈ ఈ బిట్వీన్ డేట్స్లో ఉన్న డేటా మాత్రం రావాలి. ఇక్కడ చూడండి, డేట్స్ వచ్చేసి 1 to 17 ర్యాండమ్గా ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకు కేవలం ఈ 1-10 మధ్యలో, ఈ ఫస్ట్ డేట్ నుంచి 10 డేట్ మధ్యలో ఉన్న డేటా, ఈ డేటా రావాలండి, ఈ డేటా. సో చూడండి, మనం అది ఎలా చేద్దాము. క్రైటీరియా ఈజ్ ఈక్వల్ టు ఫిల్టర్ అండి. అరే సేమ్ యాజ్ యూజువల్గా మీరు ఈ రేంజ్ తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ నేను క్రైటీరియా ఓపెన్ చేస్తున్న బ్రాకెట్. మనకు స్టార్ట్ డేట్ వచ్చేసి ఇది కదండి. అయితే నేను ఈ డేటా ఆర్డర్ డేట్ తీసుకుంటున్నా. ఆర్డర్ డేట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఈ స్టార్ట్ డేట్ అండి. బ్రాకెట్ క్లోజ్ చేయండి. అండ్ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నా. మళ్ళీ ఆర్డర్ డేటు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ ఎండ్ డేట్ అనమాట. అంటే బిట్వీన్ డేట్ 1 to 10 మధ్యలో వస్తాయి. ఇప్పుడు ఇది ఏంటండి, క్రైటీరియా క్లోజ్ అయిపోయింది. ఫిల్టర్ ఫంక్షన్ కూడా క్లోజ్ చేస్తున్నా. ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చూడండి, మనకు 1 to 10 మధ్యలో ఉన్న డేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆర్డర్ డేటు, ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, రీజన్. చూడండి, 1, 5, 7, 5, 9 ఇందులోకి వెళ్ళి పర్టికులర్గా మనకు ఓన్లీ 1 to 10 మధ్యలో బిట్వీన్ డేట్స్ వచ్చాయండి. సో ఈ విధంగా మీరు మనకు కావాల్సిన డేటాను ఫిల్టర్ ఫార్ములా ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చండి. హోప్ యూ లైక్ ఇట్ అండి. ఫర్ మోర్ ఎక్సెల్ టిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ డేటా ల్యాబ్. బై బై.